బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టెట్ పర్పస్లో షూట్ చేస్తున్నాను. ఆబ్జెక్టివ్ బిట్స్ ఇవి డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఎస్జిటి అభ్యర్థులు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే 1A పేపరు, 1B లాంగ్వేజ్ పండిట్స్ వారికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా 2A మనకి మన బయాలజికల్ సైన్స్ వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది టెట్ పర్పస్లోనే ఇంకా మనకి డిఎస్సి కూడా చాలా యూస్ఫుల్గా అవుతుంది. అయితే ఇది ఎక్కడి నుంచి దీని యొక్క ఏ సిలబస్ అంటే ఇది మనకి మన కంటెంట్ బయాలజీ కంటెంట్లో భాగంగా మనకి టెట్కి సంబంధించి డిఎస్సి కూడా అదే సిలబస్ ఉంటుంది. ఇక్కడ టెట్కి సంబంధించి లైవ్ ప్రాసెస్ ఇచ్చాడు సెకండ్ పార్ట్. దాంట్లో మనకి అవర్ ఫుడ్ అంటే ఏంటి, మరి కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, మాల్ న్యూట్రిషన్స్, డెఫిషియన్సీ డిసీజ్ అంటే మనకి మన ఆహారం కావచ్చు, ఆహారంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, మరి సంతులిత ఆహారం అంటే ఏంటి, పోషకాహార లోపాలు, అదేవిధంగా పోషకాహార లోపం వచ్చేటువంటి వ్యాధులు అనే టాపిక్ అయితే ఉంది. అది మనకి లైవ్ ప్రాసెస్లో మొదటి చాప్టర్ అయినటువంటి మన ఆహారం అవర్ ఫుడ్లో ఫుడ్ నుంచి డెఫిషియన్సీ డిసీజ్ వరకు అవర్ ఫుడ్, ఆ ఫుడ్లోనే మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ వస్తాయి, బ్యాలెన్స్డ్ డైట్, మాల్ న్యూట్రిషను, డెఫిషియన్సీ ఆఫ్ డిసీజెస్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంది. కాబట్టి సో లైవ్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ఇవి ఆబ్జెక్టివ్ బిట్ ఇస్తున్నాను. ఇది మనకి ఎగ్జిట్ రాసే అభ్యర్థులు ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి, లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి, అంటే 1A 1B, అదేవిధంగా మనకి 2A ఎవరైతే మనకి టెట్ రాస్తున్నారో 2A అంటే మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకి, దాంట్లో మనకి బయాలజీ కంటెంట్ ఇది ఉపయోగపడుతుంది. సో ఈరోజు మన ఆహారం అనేటువంటి ఈ టాపిక్లో ఉన్నటువంటి సుమారు ఒక 35 బిట్స్ అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ నేను జస్ట్ ఆన్సర్ చెప్తాను, మీరు ఒకసారి రివిజన్ పర్పస్లో అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఫస్ట్ వన్ చూడండి, ఈ కింది వాటిలో శరీరానికి రక్షక భటులుగా వ్యవహరించేవి ఏవి అని అన్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, కింది వాటిలో శరీరానికి రక్షక భటులుగా ఏంటంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ అవుతాయి, WBC సెల్స్ అవుతాయి. బయోగ్యాస్లో ఉండేటువంటి ప్రధాన వాయువు మీథేన్ ఉంటుంది, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. మరి ప్రోటీన్లు అధికంగా దేంట్లో ఉంటాయంటే మనకి సోయా చిక్కుల్లో ఉంటాయి, ఇంకా చిక్కుడు, బఠానీ, శనగలు, పెసలు, కందిపప్పు వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఓకేనండి. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ ఇచ్చారు, ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి వెజిటేబుల్స్ అంటే ఇవి వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 1 minute. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, ఏ విటమిన్ లోపల రేచీకటి వస్తుందంటే మనకి విటమిన్ ఏ కాబట్టి రెటినాల్. సో మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి వేరే రంగు వాడతాను. సో ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ ఏ అవుతుంది. ఇక్కడ సోయా చిక్కుడుతో పాటు ఇవి కూడా వస్తాయి. ఇక్కడ మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ తెల్ల రక్త కణాలు. కింది వాటిలో శరీరానికి రక్షక భటులుగా వ్యవహరించేవి వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్తాము. ఇది 6th క్లాస్ స్టాండర్డ్ బిట్స్ అనమాట ఇవి. బయోగ్యాస్లో ఉండే ప్రధానమైన వాయువు మీథేన్, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్. ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి కూరగాయలు అంటే మనకి సోయా చిక్కుడు, పెసలు, శనగలు, బఠానీ, కందిపప్పు వీటన్నిటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల అయితే మనకు వస్తుంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి రెటినాల్ అని చెప్పడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే, రక్తం గడ్డకట్టడానికి అవసరమైనటువంటి విటమిన్ ఏంటంటే మనకి విటమిన్ కే. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ కే అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ కింది వాటిలో వైరస్ వల్ల సోకని వ్యాధి ఏంటి? వైరస్ వల్ల అంటే మనకి ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది. అదేవిధంగా మనకి ఒక్క నిమిషం అండి. ఓకే, ఇక్కడ వేరే చూడండి, కింది వాటిలో వైరస్ వల్ల సోకని వ్యాధి అంటే ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది. పోలియో కూడా వైరస్ వల్లే వస్తుంది. అదేవిధంగా మనకి ర్యాబిస్ కూడా మనకి వైరస్ వల్లే వస్తుంది. కాబట్టి కాని వ్యాధి అంటే మనకి డిప్తీరియా, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మిగతా అంతా కూడా వైరస్ వ్యాధులే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవుల్లో వైరస్లు ఎటువంటి వ్యాధులు కలిగిస్తాయంటే చికెన్ ఫాక్స్ కలిగిస్తుంది, COVID-19 ఒకటి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి ఒకటి, తర్వాత HPV హ్యూమన్ పాపిలోమా వైరస్ అదొక డిసీజు, ఇన్ఫ్లుయెంజా కలిగిస్తుంది, మీజల్స్ తట్టు, రుబెల్లా, పోలియో ఇవన్నీ కూడా మనకి వైరస్ కలిగించేటువంటి వ్యాధులు. ఇక్కడ డిప్తీరియా ఇచ్చాడు కాబట్టి అది బ్యాక్టీరియల్ డిసీజు. ఓకేనండి. నెక్స్ట్, గాయాలు త్వరగా మారటానికి సహాయపడే విటమిన్ ఏ ఏంటి? సో గాయాలు త్వరగా మారటానికి ఉపయోగపడే విటమిన్ వచ్చేసి మనకి విటమిన్ సి అవుతుంది. గాయాలు త్వరగా మారటానికి ఉపయోగపడే విటమిన్ సి అవుతుంది.
ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధిని కలిగించేది. ఇది మన అడగరు అలాంటి బిట్లు. ఓకే. కలుషితమైన గాలి. సో పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి వాడే రసాయనాలు ఏంటని అడిగాడు. సో ఆప్షన్ చూడండి, పండ్ల రసాయనాలకి మనకు ఏదైతే మనకి ఫ్రూట్స్ మనం రైపనింగ్ చేస్తామో పండ్ల రసాయనాలను నిల్వ చేయడానికి వాడే రసాయనాలు అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సరు పండ్ల రసాలను అవుతుంది. అంటే పండ్ల రసాలను నిల్వ చేయడానికి వాడేటువంటి కెమికల్ ఏంటంటే బేసికల్గా మనకి పొటాషియం మెటాబైసల్ఫేట్ అనేది దీన్ని వాడతారు. ఎందుకంటే మనకి ఫ్రూట్స్ యొక్క రసాలని జ్యూస్ని నిల్వ చేయడానికి. ఓకేనండి. టు ప్రిజర్వ్ ఫ్రూట్ జ్యూస్ ఏ కెమికల్ వాడతామంటే మనం పొటాషియం మెటాబైసల్ఫేట్ వాడతాము. ఓకే. తర్వాత 10th బిట్ చూద్దాం చూడండి. సో కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ అమీబిక్ విరోచనాలు. అమీబిక్ విరోచనాలు అంటే మనకి అది ఖచ్చితంగా ప్రోటోజోవా అవుతుంది, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కాదు. ప్రోటోజోవా ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 3. క్రింది వానిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏంటి? సో బ్యాక్టీరియాల వల్ల ఎన్ని వ్యాధులు కలిగిస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్మాల్ ఫాక్స్ అన్నాడు. సో మనకి బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధి అని నేను చెప్తున్నారు కాబట్టి మనం కానిది ఏంటో ఒకసారి చూసుకోవాలి. సో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఖచ్చితంగా మనం టైఫాయిడ్ అంటాము. ట్రకోమా, కామెర్లు, మసుచి కాదు. కాబట్టి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి వచ్చేసి టైఫాయిడ్. ఈ బ్యాక్టీరియా ఇంకే వ్యాధిని కలిగిస్తుంది, మనకి క్షయవ్యాధిని కలిగిస్తుంది, ట్యూబర్కోలిసిస్ కలిగిస్తుంది, ఆంథ్రాక్స్ డిసీజ్ని కలిగిస్తుంది, టెటానస్ డిసీజ్ని, అదేవిధంగా న్యూమోనియా, కలరా, బ్యూటిలిజము, అలాగా మరికొన్ని వ్యాధుల్ని ఈ బ్యాక్టీరియాలను కలిగిస్తుంటాయి. మరి శరీర నిర్మాణానికి తోడ్పడేవి ఏంటి? శరీర నిర్మాణానికి తోడ్పడేవి ఏంటంటే మనకి ఇక్కడ 12th బిట్ కాబట్టి ఇక్కడ కందులు అని ఆన్సర్ ఇచ్చారు. అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడేవి ప్రోటీన్లు. సో సాధారణంగా మనకి ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ఒకటి ఏంటంటే మనకి కందులు కూడా ఒక రకమైనటువంటి ఆహార పదార్థమే. ఓకే. కందులు ఎక్కువ కాబట్టి శరీర నిర్మాణానికి తోడ్పడేవి ప్రోటీన్లు. మరి ఈ కందిపప్పులో మనకి ప్రోటీన్ అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత 13 బిట్ చూడండి, కలుపు మొక్కలను తొలగించడానికి, దున్నిన నేలని చదును చేయడానికి ఉపయోగపడే పరికరం ఏంటంటే మనకి మడ్లగోరు అని చెప్తాము. దీన్ని తొళ్ళిక అని చెప్తాము. గడ్డపార ఉపయోగించవచ్చు, తొళ్ళిక ఉపయోగించవచ్చు, విత్తనాలు చల్లే గొర్రు కూడా ఉపయోగించవచ్చు. ఓకేనండి. కాబట్టి కలుపు మొక్కల్ని తొలగించడానికి, దున్నిన నేలని చదును చేయడానికి మనకి మడ్లగొర్రు అనేది వాడతాం మనం. తర్వాత ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు వాటి సహజ శత్రువులసే ఉపయోగిస్తారు. అంటే బయలాజికల్ కంట్రోల్ కాబట్టి జీవక్రియ పద్ధతి అవుతుంది. కలుపు మొక్కలు నివారించడానికి వాటి సహజ శత్రువుల్ని ఉపయోగిస్తారు కాబట్టి అది జీవక్రియ పద్ధతిలో కలుపు మొక్కల్ని తినడానికి కంట్రోల్ చేయడానికి దానికి సంబంధించినటువంటి సహజ శత్రువులు మాత్రం ఉపయోగిస్తాము జీవక్రియ పద్ధతి బయలాజికల్ మెథడ్లో. కాబట్టి ఈ జీవక్రియ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు వాటి సహజ శత్రువులనే ఉపయోగిస్తాము. ఓకే. తర్వాత ఇంపార్టెంట్ బిట్ మనకి 2,4-డైక్లోరోఫినాక్సిస్టిక్ యాసిడ్ 2,4-D అని చెప్తాం దీన్ని. ఇది ఒక కలుపుని కంట్రోల్ చేసే కెమికల్. ఓన్లీ డైకాట్స్ అంటే ద్విదళ బీజ కలుపు మొక్కలు మాత్రమే దీని మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. 2,4-డైక్లోరోఫినాక్సిస్టిక్ యాసిడ్ ద్విదళ బీజ కలుపు మొక్కలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ఒక రైతు ఈ ఫలితాన్ని ఆశించి తన చెరుకు పంటపై 2,4-Dని పిచికారీ చేస్తాడని చెప్తారు. ఎందుకంటే మనకి చెరుకు పంటలమైన ఒక రైతు ఏ ఫలితాన్ని ఆశించి తన చెరుకు పంటపై 2,4-Dని పిచికారీ చేస్తాడంటే ద్విదళ బీజ కలుపు మొక్కలు నాశనం చేయడానికి. ఈ వ్యాధులను టీకాల ద్వారా మనం కంట్రోల్ చేయవచ్చు. అంటే మనకి వ్యాక్సిన్ ద్వారా ఏ డిసీజ్ని కంట్రోల్ చేయవచ్చు. మనం ఎన్ని వ్యాధులు ఉన్నాయి మనకి చూడండి. ఇప్పుడు తట్టుని కంట్రోల్ చేయవచ్చు, పోలియోని, మశుచిని కంట్రోల్ చేయవచ్చు. ఇక్కడ స్వైన్ ఫ్లూ ఉంది, ఇక్కడ వచ్చేసి క్షయవ్యాధి ఉంది, ఇక్కడ వచ్చేసి మళ్ళీ గౌద బిళ్ళలు ఉన్నాయి. వీటికి వ్యాక్సిన్ లేదు కదా. కాబట్టి మనకి వ్యాక్సిన్ ద్వారా ఏ వ్యాధుల్ని కంట్రోల్ చేయవచ్చు అంటే తట్టు, పోలియో, మశుచి అన్నారు. ఇంకా మనకి ఏ వ్యాధులకి వ్యాక్సిన్ అవైలబుల్ ఉందంటే మనకి కలరా వ్యాధికి ఉంటుంది, కోవిడ్-19కి ఉంటుంది, డిప్తీరియాకు ఉంటుంది, హెపటైటిస్కి ఉంటుంది, తర్వాత మనకి ఇన్ఫ్లుయెంజాకు ఉంటుంది, ఆ తర్వాత మనకి మెదడువాపు వ్యాధి ఉంది కదా, మనకి జపనీస్ ఎన్సఫలైటిస్కి ఉంటుంది, హ్యూమన్ పాపులోమా వైరస్కి ఉంటుంది వ్యాక్సిన్స్ అనేవి. సో తట్టు, పోలియో, మశుచి 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తట్టు, పోలియో, మశుచి వ్యాధులకు టీకా ద్వారా మనం నిరోధించవచ్చు. ఇక్కడ చూడండి, వెలుతురును సరిగ్గా చూడలేకపోవటము, నాలుకపై పుండ్లు ఎర్రబడటం ఈ సూక్ష్మ పోషకం లోపల కలుగుతుందంటే మనకి
ఇదంతా కూడా మనకి 18 బిట్ కదా. 18 బిట్ వచ్చేసి మనకి విటమిన్ B12 వల్ల వెలుతురును సరిగా చూడలేకపోవటము, నాలుగుపై పుండ్లు ఏర్పడటం ఇవన్నీ కూడా రైబోఫ్లావిన్ అనేటువంటి B2 విటమిన్ లోపం వల్ల అయితే మనకి వస్తుంది. 19th బిట్ చూడండి ఒకసారి. 19th బిట్ ఈ కింది వానిలో కొవ్వులో కరిగే విటమిన్లు. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏంటి? సో మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ వచ్చేసి మనకి లైక్ ADEK అని చెప్తాము కదా, విటమిన్ ADEK అని చెప్పడం జరుగుతుంది, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో మనకి ఇక్కడ చూడండి, సో మనకి కింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ జాబితా ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే అండి మనకి ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ కనబడుతుంది కదా బిట్స్. ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి రెటినాల్ అని చెప్తాము. డి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కాల్సిఫెరాలు. తర్వాత ఈ ఇచ్చారు కదా, ఈ వచ్చేసి మనకి విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్ అవుతుంది. విటమిన్ K అంటే ఫిలోక్వినోన్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. 3 ఇచ్చాడు ఇక్కడ, కొవ్వుల్లో కరిగే విటమిన్లు అనమాట ఇవి. సో 20 బిట్ అనేది రాంగ్, ఒకసారి అది అవసరం లేదు. 20th బిట్. 21 చూడండి, దోమలు ఏ వ్యాధులకి వెక్టర్గా ఉంటాయి? దోమలు అనేవి ఏ వ్యాధుల్ని వ్యాప్తి చెందుస్తాయి అంటే వాహకాలు అనమాట. ఇక్కడ చూడండి మనకి 21st బిట్ ఇచ్చాడు కదా. 21st వచ్చేసి మనకి మీరు ఒకసారి చూడండి ఏంటో ఐడెంటిఫై చేయండి. 21 బిట్టు. ఓకే, అయితే మనకి ఇక్కడ చూడండి దోమలు ఏ వ్యాధులకు వాహకాలు అంటే మలేరియా. ఇక్కడ చూడండి మలేరియా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మలేరియా ఉంది, ఇక్కడ మలేరియా ఉంది. సో తర్వాత మనకి ఇక్కడ మెదడువాపు వ్యాధి ఉంది, ఇది ఫైలేరియా ఉంది. సో దోమలు ఈ కింది వ్యాధుల వాహకాలు అంటే దీనికి వాహకాలు అవుతాయి. ఇక్కడ మనకి స్వైన్ ఫ్లూ, ఇక్కడ వచ్చేసి చికెన్ గున్యా, ఇక్కడ స్వైన్ ఫ్లూ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 అవుతుంది. మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి. అంటే దోమలు ఈ కింది వ్యాధులు వాహకాలంటే 3 వ్యాధులకు ఇచ్చాడు. ఇంకా మనకి మస్కిటోస్ అనేవి చికెన్ గున్యాని ట్రాన్స్ఫర్ చేస్తాయి, వాహకాలుగా పనిచేస్తాయి. డెంగ్యూ ఫీవర్కి, మలేరియాకి, మెదడువాపు వ్యాధి దాన్ని మనం ఎన్సెఫలైటిస్ అంటాం కదా. ఓకే, తర్వాత చూడండి 22 బిట్ కొంచెం రాంగ్ ఇచ్చాడు. రాంగ్ అంటే రాంగ్ కాదు, ఒకసారి నేను మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది 6th క్లాస్లో ఉంది. పొట్టు తీయని గోధుమలు, చిలకడ దుంప, చిక్కుడు, ఆకుకూరలో అధికంగా ఉండేటివి ఏంటంటే పీచు పదార్థాలు అన్నాడు. ఆన్సర్ అయితే మామూలుగా ఇది ఇచ్చాడు. సో మరి పొట్టు తీయని గోధుమలు, చిలకడ దుంప, చిక్కుడు, ఆకుకూరలు అధికంగా ఉండేవి పీచు పదార్థాలు అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. సాధారణంగా మనకి పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయి? యాక్చువల్గా మనకి పీచు పదార్థాలని మనం రఫ్ ఏజెస్ అని చెప్తాము. అంటే మన ప్లాంట్ యొక్క ఉత్పత్తులు, మొక్కల నుంచి మనకి పీచు పదార్థాలు వస్తాయి. తృణధాన్యాల్లో కానీ, పప్పుల్లో కానీ, బంగాళదుంపలో, ఫ్రెష్గా ఉన్నట్లు ఫ్రూట్స్లో కానీ, కాయగూరల్లో సాధారణంగా పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతను ఇచ్చినటువంటి ఆన్సర్ మనం కన్సిడర్ చేద్దాము. ఇది పొట్టు తీయని గోధుమలు, చిలకడ దుంప, చిక్కుడు, ఆకుకూరలో మనకి పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సాధారణంగా పీచు పదార్థాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఎక్కువ తృణధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థాలు. మనకి పప్పులు ఉంటాయి కదా, కొన్ని పప్పులు, వాటిలో, తర్వాత బంగాళదుంపలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. సో కాబట్టి 22ని పీచు పదార్థాన్ని కన్సిడర్ చేయండి. సో మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు ఎవరంటే మనకి నార్మన్ బోర్లాంగ్ అవుతారు, భారతదేశంలో MS స్వామినాథన్. కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు నార్మన్ బోర్లాంగ్ అయితే ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్వాల్వ్ అనమాట. ఇండియాకి వచ్చేపాటికి మనకి MS స్వామినాథన్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాబేజీ మొక్కలో ఆహారంగా తీసుకునే భాగం వచ్చేసి మనకి లీఫ్. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు. మరి బీట్రూట్లో అధికంగా ఉండేటువంటి పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్గా బీట్రూట్లో మొదటగా ఎక్కువగా ఉండేది వచ్చేసి మనకి లైక్ ఇది దాని పేరేంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సుమారు 100 గ్రాములు బీట్రూట్ తీసుకుంటే మనం దాంట్లో 8.8 గ్రామ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ ఏమి ఇవ్వలేదు కదా, శక్తి ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం పిండి పదార్థాలు కన్సిడర్ చేయవచ్చు మనం. బీట్రూట్లో అధికంగా ఉండే పోషకాలు పిండి పదార్థాలు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాన్ని మనం కార్బోహైడ్రేట్స్ అని చెప్పడం జరుగుతుంది. 25th బిట్ అది. 25th బిట్ తర్వాత మనకి అందరూ తెలిసిందే అక్టోబర్ 16న మనం వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటాము. వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేటెడ్ ఆన్ October 16 ఇన్ ఎవ్రీ ఇయర్. ఇది 26th బిట్. ఏమైనా తప్పు బిట్లు ఉన్నాయనుకోండి, నేను తప్పు చెప్తే మీరు సరి చేసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం చూసే చెప్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మీరు కొంచెం సరి చేసుకొని నాకు వాట్సాప్ చేయండి, కామెంట్ రూపంలో కాదు. వాట్సాప్ అలవాటు పడండి మీరు, కామెంట్లు అయితే వద్దు. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత మనకి 27 బిట్ ఇచ్చారు చూడండి ఒకసారి. 27 బిట్లో మనకి 2018లో భారత్లో సుమారు
195.9 మిలియన్ ప్రజలు పోషకాహార లోపంతో కలిగి ఉన్నారని తెలియజేసిన సంస్థ వచ్చేసి యుఎన్డిపి వారు. సో మనకి యుఎన్ఓ యొక్క ఒక బ్రాంచ్ అయినటువంటి యుఎన్డిపి వారు. ఓకే, తర్వాత మనకి కాపర్ సల్ఫేటు సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమము ప్రోటీన్లను ఏ రంగులో మారుస్తుంది? ముదురు నీలి రంగులో మారుస్తుంది యాక్చువల్గా అయితే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 29th బిట్ చూడండి. క్రింది వాటిలో అధిక మోతాదులో తీసుకోవాల్సినవి ఏంటంటే మనకి ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోవాలి మనం. తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్రోటీన్లు ఉనికి పరంగా ఏబిసి. ప్రోటీన్లు దేంట్లో ఎక్కువ ఉంటాయంటే మనకి సోయాబీన్స్ పిండిలో ఎక్కువ ఉంటాయి, పాలులో ఎక్కువ ఉంటాయి 1, 3. కాబట్టి ఏలో ఉంటుంది, ఓకే, బిలో ఉండదు, సిలో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 4 అవుతుంది. ఓకే, తర్వాత చూడండి కింది వాటిలో సరైన జత ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే థయామిను వల్ల బెరీ వ్యాధి వస్తుంది, అది మనకి B1 సైంటిఫిక్ నేమ్ అవుతుంది. నియాసిన్ వల్ల మనకి పెల్లాగ్రా వస్తుంది, అది B3 సైంటిఫిక్ నేమ్ అవుతుంది. రైబోఫ్లావిన్ వల్ల మనకి గ్లాసైటిస్ వస్తుంది, విటమిన్ B2. సయానోకోబలమైనది B12 అండి, ఇది ఫెర్నిషియస్ ఎనిమియాని కలిగిస్తుంది. ఇక్కడ మూర్ఛ రోగం అన్నాడు కాబట్టి రాంగు. కాబట్టి సరైన జత ఏంటంటే మనకి విటమిన్ B1 థయామిన్ బెరీ, విటమిన్ B2 రైబోఫ్లావిన్ గ్లాసైటిస్, విటమిన్ B3 నియాసిన్ పెల్లాగ్రా. సయానోకోబలమైన అనేది మనకి మన జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియా దీన్ని తయారు చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది విటమిన్ B12, ఇది సయానోకోబలమైన్. సో ఇక్కడ సరైన జత ఈ 3 1, 2, 3, 4ది రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్వల్పకాలిక పంటలకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వరి కాదు, పత్తి, మిరప కాదు. సో ఫస్ట్ ఆన్సర్ అవుతుంది ఆవాలు, జొన్న అవుతుంది స్వల్పకాలిక పంటలకి. లెగ్యుమినేసి మొక్కల వేరుబడుపులో ఉండే బ్యాక్టీరియా మీకు తెలిసిందే రైజోబియం బ్యాక్టీరియా. ఇది తెలంగాణలో రీసెంట్ బిట్ ఇది. ఓకే, ఇది టెట్కు ఉపయోగపడుతుందండి, ఇటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అటు ఎడ్జిటి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది టెట్ పర్పస్లో. నెక్స్ట్ చూద్దాం ఆగండి. నెక్స్ట్ ఒక 4 బిట్లే ఉంటాయి, ఇంకా సరిపోతుంది. ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాడు, మ్యాక్సిమం 1-2 బిట్లు తప్ప మిగతా అంతా కూడా కరెక్టే ఉంది. సో ఇక్కడ 34 బిట్ చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. సో 34 బిట్ అనే ఉన్నాడంటే స్ప్రింక్లర్ మెథడ్స్. స్ప్రింక్లర్స్ ఏముంటాయి మనకి, ఇలా మెయిన్ పైప్స్ ఉంటాయి, దానికి వచ్చేసి పంపుకి మెయిన్ పైపు ఒకటి ఉంటుంది, పైపుకి మనకి నాజిల్స్ ఉంటుంది, వాటర్ ఇలా స్ప్రెడ్ అవుతుంది, అది స్ప్రింక్లర్ సిస్టమ్. ఓకే, తర్వాత 1750లో న్యూట్రిషన్పై, పోషణపై మొదటగా పరిశోధనలు చేసినటువంటి ఫ్రెంచ్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే లావోయిజర్ అవుతారు. ఓకేనండి, అవుతారు. సో సుమారు మనం 35 లేదా 34 బిట్లు చూసాము. ఇది దేనికి సంబంధించిందంటే మనకి లైక్ డిఎస్సి సిలబస్, టెట్ సిలబస్ ఇక్కడ ఒకటే ఇచ్చాడు బయాలజికల్ సైన్స్ వారికి. మరి ఈ వీడియో అనేది ఏపీలో ఉన్నటువంటి టెట్ అభ్యర్థులైనటువంటి ఎడ్జిటి రాసే అభ్యర్థులకి, అదేవిధంగా ఎస్ఏ బయో రాసే అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడంటే మనకి యాక్చువల్గా ఇది తెలుగు అకాడమీ బుక్ అండి. నా దగ్గర ఉన్న తెలుగు అకాడమీ బుక్ని చూసుకొని బిట్స్ అన్ని వెరిఫై చేసి మీకు చెప్తున్నాను. ఇది లైఫ్ ప్రాసెస్లో, జీవక్రియలో మనకి మన ఆహారంలో ఉన్నటువంటి పార్ట్ అనమాట ఇది. సో మరొక వీడియోతో తొందరగానే ఈ వారం అంతా కూడా ఆబ్జెక్టివ్ బిట్ ప్రాక్టీస్. ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు వాట్సాప్ 9010407013కి తెలియచేయండి. బాగుంటే మిగతా వీడియోలు చేస్తాం, లేకపోతే మనం డైలీ, ఎందుకంటే ఈరోజు ఈ వీడియో వల్ల మనకి యాప్లో జరగాల్సినటువంటి ఇంటర్మీడియట్ బిట్ బ్యాంక్ అనేది వీడియోని వాయిదా వేశాను కాబట్టి పోస్ట్ పోన్ చేశాను, అది రేపు చేయాలి. కాబట్టి మీరు నచ్చితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.